Hi Niranjan. Hello sir. I worked with your Chittappa, Chinnana, Upendra. Generally Kannadigas chala sweet ga untaru, chala simple ga untaru. Upendra also was like that. Really enjoyed, and after meeting you I felt really nice. Thank you sir. I'm your big fan. Thank you. ನಾನು మాత్రం కాదు, కన్నడలో మీరంటే చాలా ఇష్టం అందరికి. Thank you. I've done చేశాను 3-4 సినిమాలు. అవును సార్. So yeah, princess, call me Babu, uncle, whatever you want. Sir, no sir, please, I'm not lecturing you. Princess, from the beginning I used to call you princess, if you remember. ఈ షో కని కాదు, బికాస్ అదిగో పోజ్ మొదలెట్టేసావు కదా పాస్చర్, నీదంతా ఒరిజినల్, ఆయనంతా డూప్లికేట్. అంటే వాట్ ఎవర్ ద వే షీ సిట్స్ ఆర్ స్టాండ్స్ ఆర్ టాక్స్, ఎవ్రీథింగ్ ఇస్ అ పోజ్. నాకు ఒక్కోసారి రేఖా గారు గుర్తొస్తారు. ఐ మీన్ దట్ ఈస్, యూ హ్యావ్ దట్ పాయిస్ కైండ్ ఆఫ్ అ థింగ్ విచ్ ఇస్ బ్యూటిఫుల్, అండ్ the whole family has a beautiful heart more than everything else. So anyway, it's glad that we are doing this particular thing in Sita Payanam. Finally yeah, this is happening. And Anup sir, really nice meeting you. And man, I think face to face ipre kalustunnam anukunta. అవును సార్, couple of times మాట్లాడాం. I am so happy sir, first of all meeting you. కాదు Anup, నేను ఇందాక అంటా ఉన్నాను, నాకు టాలెంట్ సరే అందరికీ టాలెంట్ ఉంటాయి, టాలెంట్ గురించి మాట్లాడదలుచుకోవాలా, బికాస్ ఇట్స్ నోన్, మీ టాలెంట్స్ అందరికీ తెలిసిందే. బట్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఒకసారి నీకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా నువ్వు రియాక్ట్ అయ్యి ఆర్గన్ డొనేషన్ సంబంధించి ఇది చేసి పెట్టవా మ్యూజిక్ అంటే, యూ సెడ్ ఎస్, యూ డి నాట్ థింక్ ట్వైస్ అబౌట్ ఇట్. దట్ ఈస్ వేర్ దట్ వాస్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. దట్స్ వేర్ ఐ లవ్డ్ హిమ్, బికాస్ ఐ డోంట్ నో హిమ్, పేర్లు తెలుసు అంతే. And I'm not a good talker or a manipulator or anything. Straight ga adigana question, straight ga cheppadu. That's where I fell in love with you, and you're really good. So that's why you will come up, the universe will bless you. Thank you sir. Arjuna, Yes boss. we started as enemies in love, we hated each other. Yeah. And we are best friends now. I have one question for you. One thing is, you're a super intelligent person. Creativity, yes, of course, but అదర్ దెన్ దట్, ఎందుకంటున్నానంటే ఆ మాట, ఐఎమ్ క్వైట్ డమ్. నేను చేసే అన్ని అదో పనిలే, అవన్నీ ఎలా తట్టుకుంటున్నావు నువ్వు? హౌ ఆర్ యూ దట్ పేషెంట్, హౌ ఆర్ యూ దట్ అండర్స్టాండింగ్, అది నాకు అర్థం కాదు. బికాజ్ నేను ఒకసారి అయితే యూఎస్లో ఐ వాజ్ మిస్సింగ్, నేను కనపడలా, నీకు ఏమైపోయానో తెలియదు, ఎక్కడికి వెళ్ళానో తెలియదు, ఎప్పుడు వస్తానో తెలియదు. ఆ స్టోరీ చెప్పాలా? చెప్తే చెప్పు, నువ్వు ఏదైనా చెప్పుకో, I don't care a shit about that, కానీ how do you take all that in spite of all this nonsense? అంటే do you understand me, or do you understand yourself too much, or ఏంటి? No, instead of answering you this question, I will tell them. అంటే బేసిక్లీ హిపోక్రసీ అని ఒకటి ఉంటుంది కదా. హిపోక్రసీ తెలుగులో ఏమంటారు? హిపోక్రసీకి మగమాటకి ఏమైనా అనుకుంటారేమో అది అని ముందు ఒకటి మాట్లాడడం. ఆ హిపోక్రసీ, ఇప్పుడు నాకు కూడా హిపోక్రసీ అందరికీ కొంచెం ఉంటుంది. మనకి కొంతమంది ఎవరైనా నచ్చకపోతే అయినా ఓకే పర్లేదు, వాళ్ళు ఏమీ అనుకోకూడదు అని ఏదో ఒక చిన్న హిపోక్రసీ మనం ఉంటుంది. బట్ 100% ఫుల్ ఫ్రమ్ ద హార్ట్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హార్ట్. తిట్టడమో పొగడటము, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హార్ట్. ఐ హావెంట్ సీన్ ఎ పర్సన్ లైక్ హిమ్. ఈ రోజు కెమెరా ముందు ఇంత చెప్పాలి, బికాస్ ఐ హావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో దట్ ఈస్ ద రీజన్, వాట్ ఎవర్, wherever, whenever he needs me, I'll be there. Wow. You were there always. A friend in need, you are the friend indeed. The same way. You were there always, you were there. నేనే అప్పుడప్పుడు మిస్ అయ్యాను, అది చెప్తాను. కమింగ్ టు సీతా పయనం, ఈ పయనానికి బయలుదేరారు మీరందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సిన్సియర్ అపాలజీస్ టు ఎవ్రీబడి. ఐ వాస్ సపోజ్ టు బి ఇన్ దిస్ ఫిల్మ్. నేను లేని ఈ సినిమాలో. No, you were busy. Your date was busy. Date clash. అదేం లేదు. See what he is speaking. The reason, 2 reasons. One thing is blind గా నీ గురించి చేసేసి ఉండాలి, and my anyway sweetheart princess is there in the film. చేసి ఉండాలి కానీ చేయలేదు, అదొక మెంటల్ కేసు. నేనంతే, నేను అప్పుడప్పుడు కొంచెం తేడా. ఎడిట్ చేయండి ఇదంతా, ఇది ఉంచండి ప్లీజ్. సో వై ఐఎమ్ సేయింగ్ టు, సెకండ్ రీజన్ ఇస్, ఇప్పుడు సినిమా గురించి విన్నాక, సినిమా సాంగ్స్ విన్నాక, ఎస్పెషలీ సాంగ్స్ విన్నాక, వాట్ ఎవర్ లిటిల్ ఐ నో అబౌట్ ద ఫిల్మ్, నేను కావాలని అడగలే ఎక్కువ సినిమా గురించి, బికాస్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు బి రివీల్డ్. కాబట్టి నాకే ఐ వాంటెడ్ టు బీ ఇగ్నరెంట్ అబౌట్ ద హోల్ థింగ్, బట్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఫీలింగ్ అబౌట్ ద హోల్ ఫిల్మ్. ఈ సినిమా కూడా మిస్ అయ్యాను, మంచి సినిమా మిస్ అయ్యాను అనే దీంట్లో కూడా చెప్తున్నాను. ఆ సేమ్ కాంటెక్స్లో ఐఎమ్ టెలింగ్. ఇప్పుడు సీతా పయనంకి వస్తే, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నువ్వే, ఓకే, డైరెక్టర్ ఎవరు ఈ సినిమాకి? ఈ ముసలాలతో చచ్చిపోతున్నా, చిన్నప్పటి నుంచి వస్తున్నాను హీరోలా నిన్ను. సార్ ఒక విషయం చెప్పనా సార్, సారీ ఫర్ ఇంటరప్షన్. మనం కాలేజ్కి వెళ్ళాం సార్, అడ్మినిస్ట్రేషన్ అనుకుంటా సార్,
కొంచెం పెద్ద ఆవిడ. ఆమె మాట్లాడుకుంటూ ఐఎమ్ వెరీ ఫ్యాన్ ఆఫ్ అర్జున్ సార్, నేను చిన్నప్పటి నుంచి నిజమే కదా, నేను ఫీల్ అవ్వలేదు. ఫీల్ కాలే కానీ నన్ను చూశాడు ఒకసారి. ఆ లుక్ నువ్వు ఎందుకు నన్ను చూసి నవ్వావు? ఫీల్ ఎందుకు కాబట్టి శుభ్రంగా ఫీల్ అవుతాడు. అన్ని అబద్ధాలు, అది అబద్ధం. ఫీల్ అవ్వడానికి ప్రతిదానికి ఫీల్ అయిపోతాడు. యూత్ అంటాడు. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ ఫీలింగ్ టు హ్యావ్ దట్ యూత్ ఫీలింగ్. ఈ పర్టికులర్ సినిమా అర్జున్ నాకు రెండు క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి, నీ కూతురు కోసం చేస్తున్నావా సినిమా కోసం చేస్తున్నావా? ఆన్సర్ అక్కడే ఉంది. ఫస్ట్ కూతురు కోసం పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత యాజ్ ఎ డైరెక్టర్గా ఒక మంచి ప్రజెంటేషన్ సినిమా ప్రజలకు ఇవ్వాలి అనేది. ఐ ఎక్స్పెక్టెడ్ బోత్ టు ఈక్వలీ బికాస్ ప్యాషన్ కూడా అంత ఉంది కాబట్టి సినిమా జనరలీ సినిమా మీద, డైరెక్షన్ మీద. ఐషు చిన్నప్పటి నుంచి నీ చేయి పట్టుకుని స్కూల్కి తీసుకెళ్ళేది, ఇప్పటి వరకు చేయి పట్టుకున్నాడు. అది ఫాదర్ అంటే. దట్ ఈస్ ద స్వీటెస్ట్ జెస్చర్ ఆఫ్ అ ఫాదర్. సో హీఈస్ లీడింగ్ ఆల్ ద వే అండ్ ఐ నో హౌ రెస్పాన్సిబుల్ యూ ఫీల్ అబౌట్ ఇట్ అండ్ ఐ నో యూ వుడ్ గివెన్ యువర్ బెస్ట్ ఇన్ ద ఫిల్మ్. Okay, I've also seen you in a few frames. I know for sure. So అందుకని అంటున్నా, ఎవ్రీథింగ్ సీమ్స్ పాజిటివ్. నేను ఎనర్జీ మీద వెళ్తాను, వైబ్స్ మీద వెళ్తాను. అందుకని అన్న అనూపుని చూడగానే నా వైబ్స్ నచ్చిందా, ఐ లైక్ యూ అని. సో ఇట్ ఈస్ అ వైబ్స్ ఆఫ్ ఎనీథింగ్. నాకు ఆ వైబ్ రాకపోతే నేను మాట్లాడలేను. మ్యూజిక్ నేను 2 songs అయితే విన్నాను అర్జున్. మరి 3వ సాంగ్ పంపించినప్పుడు నేనే కండిషన్లో ఉన్నానో మనం పంపించావో లేదో నాకు తెలియదు. 2 songs అన్ని పంపించాను. పయనమే అని ఒక పాట ఉంది. సాంగ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? 5 సాంగ్లు ఉన్నాయి. నేనైతే 4 విన్నాను గ్యారంటీగా. అయితే ఇది ఒకటే వినలా. వినలేదని చెప్పావు కదా, నీకోసం స్పెషల్గా మనోడు పాడతాడు. దిస్ ఈస్ ద బెస్ట్ సాంగ్ ఇన్ ద పిక్చర్, ఫుల్ మెలోడియస్. 1 2 3 4. చక్కగా ఉంది. నాకు ఇది స్టోరీ కూడా తెలుసు కదా అర్జున్. ఫస్ట్ నుంచి యువర్ ఎ పేట్రియాట్. నువ్వు పుట్టింది కూడా August 15th. నిజమో కాదో మరి నాకు తెలీదు.